ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. రాత్రి 1 గంటకు మొదలై తెల్లవారే వరకు వర్షం దంచికొట్టింది. దీంతో ముంబై నగరం అల్లాడిపోయింది. కొన్ని ప్రాంతాలలో కేవలం 6 గంటల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కింగ్స్ సర్కిల్, కుర్లా, దాదర్ వంటి ప్రాంతాల్లో చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాలలో లోకల్ రైల్ సేవలకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల తక్కువ వేగంతో రైళ్లు నడుపుతున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంబైలో ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితిని బట్టి సెలవులు పొడిగించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. భారీ వర్షాలతో ముంబై నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. సహాయక బృందాలను రంగంలోకి దించింది. ట్రాఫిక్ పునరుద్ధరణపై ఫోకస్ పెట్టింది. ముంబైలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ వర్ష భీభత్సం కనిపిస్తోంది. థానే, పాల్ఘట్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నదులు పొంగి పొరలుతున్నాయి.